రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడైతే ప్రస్తుతం మంచిగానే ఉంది. అంటే ఇప్పుడు తెలంగాణలో కొత్తగా నినాదం స్టార్ట్ అయింది కదా, గో బ్యాక్ మార్వాడి అని. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇంకా దాని గురించి అంటే వాళ్ళు షాపులల్లో వాళ్ళ వర్కులను వాళ్ళనే ఉంచుకుంటారు, మన తెలంగాణ వాళ్ళని పెట్టుకోరు కాబట్టి కొంచెం మన వాళ్ళకు వృత్తి అంటే లేదు. ఒకనొకప్పుడు ఇదే విధ్వంసంలోని మనకి ఏపీ కూడా మనకి అంటే ఆంధ్ర గో బ్యాక్ అని చెప్పేసి మాట్లాడారు ఆంధ్ర వాళ్ళ గురించి. మరి అది సాధ్యం కాలేదు, ఇది కూడా సాధ్యం అవ్వదంటారా మరి? అది చెప్పలేం మేడం. కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ శాతం మనకి మార్వాడీస్ నుంచే రెవెన్యూ అనేది వస్తుంది అని అంటున్నారు, మీరేమంటారు? ఇంకా అది మనకు తెలియదు, పూర్తిగా తెలియదు, మనం మాట్లాడాలి. ఓకే, రేవంత్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఎన్ని పథకాలు మీకు అందాయి? మాకు కరెంటు ఒకటి, గ్యాస్ ఒకటి. ఓకే, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి ఎక్కువ బలోపేతం అవుతుంది అంటారు సార్? ఇంకా అది ఎలక్షన్ టైంలో చెప్పలేం. మూడు అంటే అధికారంలో ఉన్న పార్టీ వచ్చే అవకాశం ఉందా, లేదా బీజేపీ కామన్ గా అధికారం ఉంటది, బీజేపీ కొంచెం పుంజుకుంటుంటది. కానీ బీజేపీ పుంజుకున్న కరెక్ట్ నాయకుడే లేడు అని అంటున్నారు, మీరేమంటారు? ఏంటంటే పైన మోడీ ఉండు కానీ ఇంకా కింద అంటే ఇప్పుడు ప్రస్తుతం లేరు, ఆ, ప్రస్తుతం అయితే లేరు. ఎవరు వెళ్తారో తర్వాత అసలు బండి సంజయ్ విధానాలు మీకు ఏమనిపిస్తున్నాయి అసలు? ఇప్పటికైతే కొంచెం మంచిగానే ఉంది. రాజా సింగ్ రాజీనామా మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు మళ్ళీ రావాలని అనుకుంటున్నారు కదా. ఇంకా అది లోపలిది మనకు తెలియదు, ఇక మనం ఎట్లా అంటే రాజీనామా అనేది కరెక్టే అంటారా రాజా సింగ్ ది? ఇక అసలు ఏమైందో తెలియంది మనం ఏం మాట్లాడలేం కదా.